ముందుగా ఆయనను ఎంతగానో మరొకసారి స్తుతిస్తూ ఉన్నాను. 21వ రోజులోకి, చివరి దినంలోకి ఆయన మనల్ని ప్రవేశపెట్టాడు కదా. 21 రోజులు చక్కగా మనందరినీ ఒక సంఘముగా, కుటుంబాలుగా ఆయన సన్నిధిలో కనిపించేలా చేసి ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి మనల్ని, మన కుటుంబాలను ఏర్పాటు చేసుకున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను కదా. మన చిత్తం కాదు, మనం ఏదో ఏర్పాటు చేసుకున్నామని మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ఈ కూడికలను ఏర్పాటు చేయలేదు. దేవుని చిత్తము మన జీవితంలో నెరవేర్చబడాలి, ఆయన ఉద్దేశము మన జీవితంలో నెరవేర్చబడాలి. ఎందు నిమిత్తమైతే ఈ కూడికలను ఏర్పాటు చేశాడో, లేకపోతే మన పట్ల ఆయన ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో ఆ ప్రణాళిక నెరవేర్చబడడానికి, అల్టిమేట్గా నిత్యత్వంలోనికి మనల్ని నడిపించడానికి, నిత్యత్వం యొక్క మార్గాలను మనకు బోధించడానికి కదా. మన చిత్తం కాదు, మన చిత్తము ఎప్పుడు కూడా మన ఆలోచన చొప్పున వెళ్తే అది నిత్యత్వానికి నడిపించలేదు. కానీ దేవుని చిత్తము కొరకు మాత్రమే కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నాం ఈ 21 రోజులు కూడా. మంచిది. క్రైస్తవ జీవితం అనేది మనకు తెలుసు. ఒక్కసారి ఆయనను మనము అంగీకరించిన తర్వాత, ఆయన నామమున బాప్టిజం తీసుకొని ఒక కమిట్మెంట్ తీసుకున్న తర్వాత క్రైస్తవ జీవితము ఆగిపోవడానికి వీల్లేదు కదండి. ఒకసారి మొదలుపెట్టిన ఆత్మీయ జీవితము మధ్యలో ఆపేసేది కాదు. క్రైస్తవ జీవితం అనేది ట్రై అండ్ సీ పాలసీ కాదు. అంటే ప్రయత్నం చేద్దాం, మేలులు జరిగితే కంటిన్యూ చేద్దాం, లేకపోతే డ్రాప్ అయిపోదాం అనే పాలసీ కాదు ఇది, అనే ప్రయత్నం కాదు క్రైస్తవ జీవితం అనేది. మేలుల కొరకు ఆయన వద్దకు వచ్చేది కాదు క్రైస్తవ జీవితం అనేది. ఎందుకు మనం ఆయనను విశ్వసించాము అని అంటే నిత్యత్వానికి మాత్రమే. ఆ నిత్యత్వానికి వెళ్ళాలి అని అంటే ఒక్కసారి ఆయన మార్గములో నిలవబడిన తర్వాత, ఆయనను అంగీకరించిన తర్వాత ఆ ప్రయాణము కొనసాగుతూనే ఉండాలి, ఎక్కడ ఆగిపోవడానికి వీల్లేదు. క్రైస్తవ జీవితం అనేది ఒక మారథాన్ లాంటిది. మారథాన్ మనకు తెలుసు కదా. ఒకసారి అది మొదలుపెట్టిన తర్వాత కొన్ని కిలోమీటర్లు వాళ్ళు డెస్టినేషన్, కొన్ని కిలోమీటర్లు టార్గెట్ పెట్టుకుంటారు. మొదలుపెట్టిన తర్వాత ఒక ఫేజ్లో వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఆగిపోకుండా వారి ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటారు, ముందుకు వెళ్తూనే ఉండాలి. ఎక్కడి దాకా? ఆ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు ఆగిపోకూడదు. నడక కూడా కదా, అంటే నా వాకింగ్ మారథాన్లు ఉంటాయేమో, మరి రన్నింగ్ మారథాన్లు కూడా ఉంటాయి. కానీ వాళ్ళు ఎలా అయితే మొదలు పెట్టారో ఆ మారథాన్ని, ఆ ఫేస్లోనే వాళ్ళు వెళ్తూ ఉండాలి ముందుకి. క్రైస్తవ జీవితం కూడా ఒక్కసారి మనం మొదలు పెట్టాము అని అంటే ఇక ఈ లోకం వైపు కాదు చూడాల్సింది, మనం ఈ లోకం వైపు కాదు పరిగెత్తాల్సింది, వాటిని కాదు మనము పొందుకోవాల్సింది, స్వతంత్రించుకోవాల్సింది. మన యొక్క గోల్ మన ముందు ఉంది. ఈ మారథాన్లో ఆ వాటి వైపు మాత్రమే మనం పరిగెత్తాలి, అక్కడికి మాత్రమే మనం వెళ్ళాలి. అదే విషయాన్ని పౌలు గారు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అంటారు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 9వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 1 Corinthians 9వ అధ్యాయము 25వ వచనము. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షేమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. పందెమందు పోరాడడానికి ప్రయత్నం చేసే ఎవరైనా కానీ మితముగా ఉన్నాడు అనే మాట చూస్తున్నాం. ఇంగ్లీష్లో సెల్ఫ్ కంట్రోల్ ఇన్ ఆల్ థింగ్స్ అని ఉంటుంది. సెల్ఫ్ కంట్రోల్ ఇన్ ఆల్ థింగ్స్. ప్రతి విషయంలో కూడా మితముగా ఉంటాడు, ప్రతి విషయంలో కూడా కంట్రోల్గా ఉంటాడు. టైం విషయంలో, తన డైట్ విషయంలో, ఆరోగ్య విషయంలో ఎంతో స్ట్రిక్ట్గా తన కమిట్మెంట్ని ఆ పరుగు పందెంలో చూపించే ప్రయత్నం చేస్తాడు. చాలా సెల్ఫ్ కంట్రోల్గా ఉంటాడు. ఏ ఎమోషనల్ తనని బ్లాక్మెయిల్ చేయకుండా, లేకపోతే ఏ ఎమోషనల్ ద్వారా తను ఆ పందెంలో నుంచి తప్పిపోకుండా, లేకపోతే ఓడిపోకుండా ఉండడానికి తనను తాను ఎంతో కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు. పట్టుదల మాత్రమే ఉంటుంది, కానీ ఆవేశముతో పరిగెత్తడు. చాలా సెల్ఫ్ కంట్రోల్లో ఉంటాడు. బాగా తిని పరిగెత్తగలరా ఎవరన్నా?
బాగా భోంచేసి పరిగెత్తగలరా? పరిగెత్తలేం కదండి. నిద్రపోయి అప్పుడే పడుకొని వచ్చి పరిగెత్తగలమా? ఈ అన్ని విషయాలలో ఆరోగ్యం బాగలేకపోతే పరిగెత్తలేం కదా. అన్నిటి విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకొని పరుగు పందెంలో మొదలు పెడతాడు తన పరుగుని. సెల్ఫ్ కంట్రోల్, చాలా డెడికేటెడ్గా పనిచేస్తాడు. ఇక్కడ రాయబడిన మాట క్షయమగు కిరీటాన్ని పొందడానికి, క్షయమగు బహుమానాన్ని పొందడానికే ఆ వ్యక్తి అంత సెల్ఫ్ కంట్రోల్గా ఉంటున్నప్పుడు మనము అక్షయమగు కిరీటాన్ని పొందబోతున్నాం. అక్షయమగు నిత్యత్వాన్ని మనము పొందబోతున్నప్పుడు మనము ఎంత సెల్ఫ్ కంట్రోల్గా ఉండాలి కదా, ఎంత మితముగా ఉండాలి అన్ని విషయాలలో కదా. అన్ని విషయాలలో అక్కడ రాయబడింది, అన్ని విషయముల అందు ఇందులో ఏది రాదు అనడానికి వీలేదు. అన్ని విషయాలలో మనము నిత్యత్వానికి వెళ్ళాలి అంటే, ఆ బహుమానాన్ని సంపాదించాలి అని అంటే మితముగా ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్గా ఉండాలి. ఏ విషయాలలో? అన్ని విషయాలలో. లోకం వైపు చూడకూడదు, ఎమోషనల్గా మనము ఇది అవ్వకూడదు కదా. దేవునికి నచ్చని లక్షణాలు మనలో ఉండకూడదు. నా గోల్ అంతా ఒకటే, ఆ మ్యారథాన్లో మొదలుపెట్టాను, అక్కడికి రీచ్ అవ్వాలంటే ఒక ఫేజ్లో నేను పరిగెత్తాలి. మిగతా విషయాలన్నిటినీ నేను కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే ఏమైపోతాను? నేను నిత్యత్వాన్ని మిస్ అయిపోతాను. ఇది మనకు అర్థం కావాలి. మనం ఎందుకు ఈ కూడికలను మొదలుపెట్టుకున్నాం? మనమందరం కూడా క్రీస్తు మార్గంలో నిలవబడ్డాం. ఆయనను అంగీకరించిన తర్వాత నిలవబడిన వారు అట్లాగే నిలవబడకూడదు, పడుకోకూడదు, ఆగిపోకూడదు, ముందుకే సాగిపోవాలి. నిత్యత్వాన్ని సంపాదించుకోవడం వైపే మన ప్రయాణం ఉండాలి, కానీ లోకం వైపు చూసే ప్రయత్నం కాదు. లోకము ఏమైపోతుంది? ఇది క్షయమైపోతుంది, నశించిపోయేదే. కానీ మన ప్రయాణము అక్షయమగు కిరీటాన్ని పొందుకోవడానికి. అలాంటప్పుడు నేను సెల్ఫ్ కంట్రోల్ అనేది నాకు చాలా 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 ప్రాముఖ్యము. అది లేకపోతే నా ప్రయాణము ఆగిపోతుంది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. పౌలు గారు స్పష్టంగా, దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, అన్ని విషయాలలో నేను కంట్రోల్గా ఉండాలి, లేకపోతే ఆ నిత్యత్వాన్ని నేను మిస్ అయిపోతాను. నిజమే, ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత ఇది లైఫ్ టైం ప్రాసెస్ కదా. వెంటనే మనము రీచ్ అవ్వడము, వెంటనే మనము నూతన స్వభావాన్ని పొందుకోలేము, వెంటనే క్రీస్తు సారూప్యత మనకు రాదు. అయితే ఏం చేయాలి? మొదలుపెట్టి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అడ్డంకులు వస్తూ ఉంటాయి, బలహీనతలు వస్తూ ఉంటాయి కదా. ఏదో లోకంలో జీవిస్తున్నాం కాబట్టి లోకంలో ఉన్న విషయాలు, లేకపోతే ఇంకొకటి మనల్ని స్టాప్ చేసే అవకాశం ఉంది. స్టాప్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి, బలహీనతలు వస్తూ ఉంటాయి. కానీ బలహీనతలు వచ్చినప్పుడు నేను చేయాల్సిందేంటి? ఆ బలహీనతల్లో చిక్కుకొని పోవాలా? అక్కడే ఉండిపోవాలా? అక్కడే పడిపోవాలా? అందుకనే సామెతల గ్రంథంలో ఆయన ఒక మాట అంటాడు, 24వ అధ్యాయంలో 24:16లో, సామెతలు 24:16, 24:16లో, నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. నీతిమంతులు 7 మార్లు పడినా లేస్తారు. మనకు బలహీనతలు వచ్చినప్పుడు మనము అక్కడే పడిపోకూడదు. నీతిమంతుడు ఏం చేస్తాడు? ఎవరు నీతిమంతుడు? విశ్వాసం ఉంచినవాడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచినవాడు, నీతిగా జీవించే ప్రయత్నం చేస్తున్నవాడు, ఆ పరుగు పందెంలో ముందుకు వెళ్తూ ఉన్నవాడు, అక్షయమగు కిరీటాన్ని సంపాదించుకోవడానికి పట్టుదల కలిగి ముందుకు వెళ్తున్నవాడు పడిపోయే అవకాశం ఉంది. బలహీనతలు వస్తూ ఉంటాయి. కానీ పడిపోయిన ఆ నీతిమంతుడు ఏమని రాయబడింది? పడినను 7 మార్లు పడినను మళ్ళీ లేస్తాడు. అక్కడే ఉండిపోడు, అక్కడే తన జీవితాన్ని స్టాప్ చేయడు, తన ఆత్మీయ జీవితాన్ని ముగించడు. ఒక్కసారి పడ్డాడు అని అంటే మళ్ళీ ఏం చేస్తాడు? లేయాలి, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ ముందుకు వెళ్ళాల్సిందే. అది ఏ బలహీనత అయినా కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, ఏ అనారోగ్యమైనా కావచ్చు, ఏ ఆర్థిక ఇబ్బంది అయినా కావచ్చు, ఏ ఎమోషన్ అయినా కావచ్చు, ఏ ఫీలింగ్ ఏదైనా కానీ మనల్ని స్టాప్ చేసే అవకాశము ఈ లోకానికి ఉంది, ఆపేస్తుంది ముందుకు వెళ్ళకుండా.
నేను ఆగిపోకూడదు అక్కడ. నా నిత్యత్వానికి నేను వెళ్ళాలి అని అంటే, అక్షయమగు కిరీటాన్ని పొందుకోవాలంటే నేను ఆగిపోకూడదు అక్కడ, లేయాలి. నేను నీతిమంతున్నైతే అంటే నాకు విశ్వాసం ఉంటే, నేను క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ఉన్నట్లయితే, నేను క్రైస్తవురాలిని అని నేను ఒకవేళ క్లెయిమ్ చేసుకుంటున్నట్లయితే అని మనము పిలిపించుకునే ప్రయత్నం చేస్తుంటే బలహీనతలు వస్తాయి. కానీ పడిపోకూడదు. పడిపోయే అవకాశం ఉంది, కానీ పడిపోయిన చోటనే ఉండకూడదు, మళ్ళీ లేయాలి. నీతిమంతుడు చేసే పని అదే, క్రైస్తవురాలు చేసే పని అదే. అక్కడే ఆగిపోకూడదు, మళ్ళీ లేచి మళ్ళీ మొదలు పెట్టాలి, మళ్ళీ ముందుకు వెళ్ళాలి. థామస్ ఆల్వా ఎడిసన్ తెలుసు కదా మనకి, బల్బు కనిపెడుతూ ఉన్నాడు. బల్బు కనిపెట్టే ప్రయత్నంలో తను స్టార్ట్ చేశాడు బల్బు కనిపెట్టడం, ఫెయిల్ అయ్యాడు. సెకండ్ అటెంప్ట్ చేశాడు, మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. థర్డ్ అటెంప్ట్ చేశాడు, ఫెయిల్ అయ్యాడు. ఇలా అటెంప్ట్స్ చేసుకుంటూ వెళ్ళాడు. 1000 టైమ్స్ బల్బు కనిపెట్టే అటెంప్ట్స్ చేశాడు తను. 1000 టైమ్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకని ఆయన ఒక మాట అంటాడు, చివరిలో 1001 టైంలో ఆయన సక్సెస్ అవుతాడు, బల్బును కనిపెట్టాడు. ఈనాడు మనము వెలుగులో జీవిస్తున్నామనంటే 1001వ ఆయన చేసిన ప్రయత్నం. అందుకని ఆయన అంటాడు, ఐఎమ్ నాట్ ఫెయిల్డ్ 1000 times. I have not failed 1000 times, but I can say I found 1000 ways which are not work together అంటాడు. అంటే ఏవైతే నేను ప్రయత్నం చేశానో ఆ ప్రయత్నము బల్బును కనిపెట్టడానికి సరైన మార్గము కాదు అని అంటాడు. అంటే అర్థం అవ్వడానికి, ఇప్పుడు సపోజ్ నేను ఒక ప్రాంతానికి వెళ్ళాలి, నేను ఒక హైదరాబాద్కి వెళ్ళాలి. హైదరాబాద్కు నా ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు ఆ ప్రయాణంలో నేను వెళ్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, అరే ఇది హైదరాబాద్కు చేరేదే, ఎవరినన్నా అడిగితే ఇది హైదరాబాద్ వెళ్ళదండి అంటారు. హైదరాబాద్ వెళ్ళదు అన్నప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ ఇంకొక మార్గాన్ని కనిపెట్టుకుని ఇంకొక మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఆ మార్గం కూడా అది హైదరాబాద్ వెళ్ళదు అన్నారు. ఇంకొక మార్గం వెళ్తాను, అది కూడా వెళ్ళదు అన్నారు. అలా వెళ్ళదన్న ప్రతిసారి కూడా నేనేం చేస్తున్నాను, ఇంకొక మార్గాన్ని అన్వేషించే ప్రయత్నం చేస్తున్నా. కానీ నా డెస్టినేషన్ ఏంటి, హైదరాబాద్ వెళ్ళాలి కదా, హైదరాబాద్ ఖచ్చితంగా వెళ్ళాలి. అంటే ఫస్ట్ వెళ్ళిన మార్గము నన్ను హైదరాబాద్ చేర్చదు అని నాకు తెలిసినప్పుడు నేను ఏం చేస్తాను, సెకండ్ అటెంప్ట్ చేస్తాను కదా. సెకండ్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఈ మార్గం కూడా హైదరాబాద్కు వెళ్ళదు అన్నప్పుడు నేను థర్డ్ అటెంప్ట్ చేస్తాను. సెకండ్ అటెంప్ట్లో ఈ మార్గం హైదరాబాద్ వెళ్ళదు అని తెలిసినప్పుడు నేను ఫస్ట్ అటెంప్ట్కి వస్తానా, ఫస్ట్ వెళ్ళిన మార్గానికి వస్తానా, రాను కదా. ఏ మార్గం అయితే నన్ను హైదరాబాద్కు తీసుకువెళ్ళదో ఆ మార్గంలో నేను మళ్ళీ రాను. మళ్ళీ వస్తున్నానంటే అర్థం ఏంటి, నా అంత మూర్ఖుడు ఎవరు ఉండరు అని అర్థం కదా. నా అంత మూర్ఖుడు ఎవరు ఉండరు, నేను మళ్ళీ అదే మార్గంలో వెళ్తున్నాను. అది హైదరాబాద్ వెళ్ళదని తెలిసి కూడా నేను అదే మార్గంలో వెళ్తున్నాను. ఎంత మూర్ఖత్వం. థామస్ గారు కూడా చేసిన పని అదే. ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు తను ఒక ప్రాసెస్ను మొదలుపెట్టాడు, అది బల్బును కనిపెట్టలేకపోయింది. సెకండ్ అటెంప్ట్ చేశాడు, ఆ సెకండ్ అటెంప్ట్లో ఫస్ట్ అటెంప్ట్ చేసిన ప్రాసెస్ చేసి ఉంటాడా, ఖచ్చితంగా చేయడు. నెక్స్ట్ ప్రాసెస్ మొదలు పెడతాడు కదా, మళ్ళీ ఫ్రెష్గా ఇంకొక ప్రాసెస్ని మొదలు పెడతాడు, అది కూడా బల్బును కనిపెట్టలేకపోయింది. థర్డ్ అటెంప్ట్లో ఫస్ట్ సెకండ్ చేసిన ప్రాసెస్ని ఏమైనా కనిపెట్టి అదే మార్గంలో వెళ్ళుంటాడా, వెళ్ళడు. అంటే తను చేసిన ప్రతి ప్రయత్నంలో కూడా తను న్యూ ప్రాసెస్ను మొదలుపెట్టాడు. అలా న్యూ వెళుతూ ఉన్నప్పుడు తను సక్సెస్ అయ్యాడు. క్రైస్తవ జీవితం కూడా అదే. మనము వెళ్తున్న మార్గంలో బలహీనతలు వస్తాయి, పడిపోతూ ఉంటాం. పడిపోయిన ప్రతిసారి కూడా నేను ఎందుకు పడిపోయానో, ఏ బలహీనతతో పడిపోయానో, నా ఆత్మీయ జీవితం ఎందుకు ఆగిపోయింది అని నాకు తెలిసినప్పుడు, నేను గ్రహించినప్పుడు నేనేం చేస్తాను, లేస్తానప్పుడు. లేచి ఇది కాదు సరైన మార్గం, ఇలా కాదు నేను వెళ్ళాల్సింది, ఇది కాదు ఆత్మీయ జీవితం, నేను మళ్ళీ ఇంకొక మార్గంలో వెళ్ళాలి, ఇంకొక నూతన మార్గంలో వెళ్ళాలి. ఏం చేస్తున్నాం, మళ్ళీ లేస్తున్నాను, మళ్ళీ లేచి నూతన మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అలా 7 మార్లు పడినగానే నీతిమంతుడు 7 మార్లుగా ఎన్నిసార్లు పడినా నీతిమంతుడైతే, అంటే విశ్వాసం ఉన్నట్లయితే, క్రీస్తును విశ్వసించినట్లయితే నేను జీవ కిరీటాన్ని పొందుకోవాలి, నిత్యత్వాన్ని సంపాదించాలని ఒక ఆశ పట్టుదల ఎవరికైతే ఉంటుందో ఎన్నిసార్లు పడినా
తిరిగి లేస్తాడు. ఈ తిరిగి లేవడాన్ని మనం ఏమంటున్నామంటే న్యూ బిగినింగ్ కదా. ఫ్రెష్గా మరి ఆత్మీయ జీవితాన్ని మొదలుపెట్టాలి. క్రైస్తవ జీవితం అంటేనే న్యూ బిగినింగ్. ఎవ్రీడే న్యూ బిగినింగే. నిన్నటి దినమున మనం అనేక పొరపాట్లు చేసి ఉంటాం, అనేక తప్పులు చేసి ఉంటాం, అనేక పాపాలు చేసి ఉంటాం, అనేక చూపు ద్వారా, ఆలోచన ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా ఏదో ఒక పాపాన్ని, తప్పును చేసే ఉంటాం. కానీ నేను తప్పు చేశాను, ఇక నా ఆత్మీయ జీవితం ఆగిపోయిందని చెప్పేసి నిన్నటిలోనే నేను పడి ఉంటే నా పరిస్థితి ఏంటి? కానే కాదు. ఇంకొక రోజు వచ్చింది, ఆయన ఇంకొక రోజుని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నిన్నటి దినమున చేసిన తప్పులే మళ్ళీ చేయడానికా? నిన్నటి దినమున చేసిన పొరపాట్లే మళ్ళీ చేయడానికా? అలా చేస్తూ ఉన్నట్లయితే నాకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. మళ్ళీ అదే తప్పులు చేస్తున్నాను, అదే పాపాలు చేస్తున్నాను, అదే లోకంలో జీవిస్తున్నాను, అదే మార్గంలో వెళ్తున్నానంటే నా డెస్టినీని నేను రీచ్ అవ్వగలనా కదా? నా జీవ కిరీటాన్ని నేను పొందుకోగలనా? నిత్యత్వంలోకి నేను వెళ్ళగలనా? ఇది సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యం కాదు. అయితే ఎందుకు దేవుడు నూతనమైన దినాన్ని మనకిచ్చాడు? నిన్నటి దినాన చేసిన బలహీనతల నుంచి ఈరోజు నేను జయ జీవితం పొందడానికి, ఫ్రెష్గా నా ఆత్మ జీవితాన్ని మళ్ళీ మొదలు పెట్టడానికి. నువ్వు ఎక్కడ పడిపోయినా, ఏ పరిస్థితిలో నిన్నటి దినాన పడిపోయినా, ఎంత తప్పులు చేసినా, ఏ పరిస్థితులు నిన్ను నిలబెట్టే ప్రయత్నం చేయకపోయినా, నీ అంతకు నువ్వు ప్రయత్నం చేస్తే ఆయన నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇష్టపడుతున్నాడు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు నేను క్రీస్తు వారిని విశ్వసించాను? ఎందుకు నేను నమ్ముకున్నాను? నా గోలు నిత్యత్వమైనప్పుడు నువ్వు పడిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. నువ్వు బలహీనపడే అవకాశం ఖచ్చితంగా ఉంది. బలహీనపడినంత మాత్రాన నువ్వు అక్కడే ఆగిపోతే నెక్స్ట్ నువ్వు ఆత్మీయతలోకి ఎదగలేవు. నువ్వు నెక్స్ట్ ఆ మారథాన్లో పార్టిసిపేట్ చేయలేవు. అప్పుడు ఏమవుతుంది? నిత్యత్వాన్ని మిస్ అయిపోతున్నాం. ఏ బలహీనత అయినా కావచ్చు, ఏ సమస్య అయినా కావచ్చు, ఏ అనారోగ్యం కావచ్చు, ఏ మనకు దేవునికి నచ్చని ఏ లక్షణమైనా కావచ్చు, ఎంత పెద్ద తప్పు చేసినా తిరిగి ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన తిరిగి రెస్టోర్ చేస్తాడు. ఆయన హల్లెలూయా. ఆయన హి ఈజ్ ద గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. ఆయన మనల్ని రెస్టోర్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నేను చేయాల్సిన పని ఏంటి? నేను పడిపోయి అక్కడే ఉండకూడదు అనేది మొట్టమొదటిగా గమనించాలి. నేను పడిపోయాను ఈ బలహీనతలో, నేను పడిపోయాను ఇక్కడ, నా ఆత్మ జీవితం ఇక్కడ ఆగిపోయింది, నేను లేకపోతే వేరే వాటి వైపు చూసే ప్రయత్నం చేస్తున్నాను. పడిపోయాను అని అంటే మొట్టమొదటిగా నువ్వు గమనించాల్సింది నేను ఇక్కడ ఆగిపోయింది నా ఆత్మీయ జీవితం అని నువ్వు గమనించినప్పుడు చేసే నెక్స్ట్ స్టెప్ ఏంటి? లేస్తాను, నెక్స్ట్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. నేను పడిపోయాను, నా ఆత్మీయ జీవితం ఎదగలేకపోతుంది, ఇక్కడ ఈ మార్గంలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని నాకు అర్థమైనప్పుడు నేను లేసే ప్రయత్నం చేస్తాను. ఏంటిది? ఆ బలహీనతను జయించే ప్రయత్నం చేస్తాను. అక్కడి నుంచి లేయాలి. ఒకటి, ముందుకు వెళ్ళడానికి మొట్టమొదటి కారణము నేను పడిపోయాను అనే విషయం నాకు అర్థం కావాలి కదా. రెండవది, నేను ఫెయిల్ అయిపోయానని చెప్పేసి ఆ ఫెయిల్లోనే నేను కుమిలిపోకూడదు, నేను బాధపడకూడదు కదా. నాకు వచ్చిన పరిస్థితులను బట్టి నేను కుమిలిపోయి బాధపడి నా ఆత్మీయ జీవితాన్ని ఇంకా నన్ను ఆయన ఆదుకోవట్లేదు, నాకు సమస్యలు తీరట్లేదు, నా పరిస్థితి బాగుపడట్లేదు, నా కుటుంబ పరిస్థితి బాగుపడట్లేదు అని నువ్వు అక్కడే ఉండిపోవడానికి వీల్లేదు. దేవుని ఉద్దేశం ఏంటి? ప్రతి సమస్యను నువ్వు ఎదిరించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి బలహీనత నుంచి జయ జీవితం పొందుకోవడానికి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఒకేసారి నీకు విజయాన్ని ఇవ్వడానికి, ఒకేసారి నిత్యత్వాన్ని ఇవ్వడానికి కాదు ఆయన ఏర్పాటు చేసుకుంది. నీ పరిస్థితులు, నువ్వు వెళ్తున్న జీవితంలో నీకు అనేక సమస్యలను తీసుకొని వస్తున్నాడు. క్రైస్తవ జీవితం అంటే ఏదో పూల పానుపు కాదు. ఆయనను నమ్ముకున్నాము అని అంటే అన్నీ చక్కబడతాయని కాదు. ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. శ్రమ పడడానికే పిలువబడ్డాం కదా. ఖచ్చితంగా రాయబడింది, శ్రమ పడడానికే పిలువబడ్డాం. శ్రమలు వచ్చాయని చెప్పేసి పోయేది కాదు క్రైస్తవ జీవితం. అలాంటప్పుడు నేను ఎందుకు నమ్ముకున్నాను క్రీస్తు వారిని? ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆగిపోకూడదు, నేను ముందుకే వెళ్ళాలి. థామస్ గారు ప్రయత్నం చేయకపోయి ఉండింటే మనం వెలుగులో ఉండేవాళ్ళమా? నేను ప్రయత్నం చేయకపోతే నిత్యత్వము సంపాదించుకోలేం, ఖచ్చితంగా సంపాదించుకోలేం. ఆలోచన చేద్దాం. ఆగిపోయేది కాదు క్రైస్తవ జీవితం, ముందుకు సాగిపోవాలి. ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నా బలహీనత నన్ను ఆపివేస్తుందేమో, నా పరిస్థితులు నన్ను ఆపివేస్తున్నాయేమో, నా కుటుంబ పరిస్థితులు నన్ను ఆపివేస్తున్నాయేమో.
అది నువ్వు గమనించినప్పుడు ఈ పరిస్థితులన్నిటికీ సమాధానం ఇవ్వగలవాడు, రిస్టోర్ చేయగలవాడు నా దేవుడు అనే విషయం నీకు అర్థమవుతుంది. నువ్వు నిజంగా విశ్వాసం ఉన్నట్లయితే, దేవుని యందు నిజంగా విశ్వసిస్తున్నట్లయితే తిరిగి దానిని రిస్టోర్ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకని ఆయన అంటాడు ఒక చోట, యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా 43లో 18వ వచనాన్ని చదువుతాను. యెషయా 43:18. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. హల్లెలూయా. దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడు ఎడారిలో నదులు ప్రవహింప చేస్తాడాయన? ఎప్పుడు అరణ్యంలో త్రోవ కలుగ చేస్తాడాయన? 18వ వచనం, మునుపటి సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వపు కాలపు సంగతులను తలంచుకోవద్దు. నీవి ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, ఎన్ని ఫెయిల్యూర్స్ అన్నా ఉండని నిన్నటి దినాన నీ గత జీవితంలో, ఏ సమస్యలైనా ఉండని, ఏ సమాధానం లేని స్థితి అయినా ఉండని, ఏ అనారోగ్య పరిస్థితులైనా ఉండని, ఏ పరిస్థితులైనా, ఏ నెమ్మది లేని పరిస్థితులైనా, నీకు నిద్ర పట్టని పరిస్థితులైనా, ఏ పరిస్థితి అయినా ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని వాటిని మర్చిపో. నువ్వు ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు నువ్వు వాటిని మర్చిపోవాలి. గడిచిన దినాలలో నీ జీవితంలో వచ్చిన నువ్వు ఫేస్ చేసిన ఫెయిల్యూర్స్ని అన్నిటినీ, అసమాధానం అంతటినీ, నీ కఠినమైన పరిస్థితులను అన్నిటినీ నువ్వు మరిచిపోకపోతే నీ జీవితంలో నూతన క్రియ మొదలవదు కదా. ఆయన అదే మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుస్తుంది. దాని గురించి ఆలోచన చేయి. నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను, దాని గురించి ఆలోచించే. ఎందుకు గతం గురించి ఆలోచన చేస్తున్నావు? గతంలో జరిగిన పొరపాట్ల గురించి ఎందుకు ఆలోచన చేస్తున్నావు? అక్కడే ఆగిపోతావు నువ్వు. ఒకవేళ దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ముందుకు వెళ్ళలేవు, ముందుకు లేలేవు, పడిపోతావు. నేను నూతన క్రియ మొదలు పెట్టాలని నేను ఆలోచన చేస్తున్నాను. నీ జీవితము ఒకవేళ అరణ్యమే అయి ఉండొచ్చేమో. అరణ్యం ఎలా ఉంటుంది? చిందరవందరగా ఉంటుంది కదా. పిచ్చి చెట్లన్నీ, బాగా చెట్లన్నీ పెరిగి ఉంటాయి. అక్కడ ఎవరు తిరిగి జనసంచారం లేని ఎడారి, లేకపోతే ఏమంటారు, ఎండిన స్థితి ఒకవేళ ఉంటుందేమో. కానీ దేవుడు అంటున్నాడు, అరణ్యంలో నీకు త్రోవను కలగజేయడానికి ఇష్టపడుతున్నాను. నీకు త్రోవ కనిపించదు, నీకు దారి కనిపించదు నీ పరిస్థితులలో, నీకు మార్గం కనిపించదు నీ పరిస్థితులలో. కానీ నువ్వు చేయాల్సిన పని ఎందుకు కనిపించట్లేదు అని ఆలోచన చేయాలి. ఈ మార్గంలో నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను అని ఆలోచన చేయాలి. ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? గతాన్ని తలుచుకుంటున్నావు కాబట్టి, గతంలో జరిగిన పరిస్థితుల గురించి ఆలోచన చేస్తున్నావు కాబట్టి. ఏ పరిస్థితులైనా ఉండని, నీ పరిస్థితి ఏంటి? నువ్వు ముందుకు వెళ్ళాలి దేవుని చిత్తము నెరవేర్చడానికి. ఆయన ఏ ఉద్దేశం అయితే నీ జీవితంలో కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశము నెరవేర్చబడాలి. పొరపాటు జరిగిందా? న్యూ బిగినింగ్, స్టార్ట్ విత్ ఫ్రెష్గా స్టార్ట్ చేయి మళ్ళీ. అప్పుడు మాత్రమే నువ్వు ముందుకు వెళ్ళగలవు. అప్పుడు మాత్రమే నదులు ప్రవహింప చేయడానికి, ఏదో ఒయాసిస్ కాదు, లేకపోతే ఒక గ్లాస్ నీళ్ళు, ఒక బాటిల్ నీళ్ళు ఇవ్వడానికి ఆయన ఇష్టపడట్లా. ఏం చేస్తానంటున్నాడు? నదులు ప్రవహింప చేయడానికి ఇష్టపడుతున్నా నేను. నీకు అసాధ్యమే, కానీ నాకు సమస్తము సాధ్యమే అంటుంది దేవుని వాక్యం. ఆలోచన చేద్దాం. ఈ సంవత్సరాల తర్వాత సంవత్సరాలు గడిచిపోతున్నాయి. సంవత్సరాల తర్వాత సంవత్సరాలు గడిచిపోతున్నాయి. క్రిస్మస్ల తర్వాత క్రిస్మస్లు గడిచిపోతున్నాయి. ఎంతవరకు నా ఆత్మీయ జీవితం, లేకపోతే ఈ మారథాన్లో నేను ముందుకు వెళ్ళాను? పడిపోయానా? అక్కడే ఉండిపోయానా? లేకపోతే ఏది తలంచుకుంటూ నా జీవితంలో పాత విషయాలను తలంచుకుంటూ నేను అలాగే ఉండిపోయానా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేస్తే నీకు అర్థమవుతుంది. నా ఆత్మీయ జీవితం ఎందుకు ఎదగలేకపోతుంది, ఎందుకు పరిస్థితులు మారలేకపోతున్నా నా జీవితంలో, నా కుటుంబంలో. ఆలోచన చేస్తేనే అర్థమవుతుంది. ఆలోచన చేయకపోతే అక్కడే పడి ఉంటావు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. అదే ఆత్మీయత సరి చేసుకుంటూ ఆత్మీయతలో ముందుకు వెళ్ళడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. పాత జీవితాన్ని నువ్వు తలంచుకున్నప్పుడు, పాత జీవితంలో నువ్వు వెళ్ళిన పరిస్థితులను తలంచుకున్నప్పుడు, ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, ఏ అసమాధానమైనా కావచ్చు, ఏ అనారోగ్యం, ఏ పరిస్థితి అయినా కావచ్చు అండి, ఇది కాదు అనకుండా అన్ని పరిస్థితులను నీవు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే వాటన్నిటి నుంచి నువ్వు జయించాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. అవి నిన్ను ఆపివేస్తాయి ముందుకు వెళ్ళకుండా.
ఆయననే తలంచుకోవట్లా, నువ్వెందుకు తలంచుకుంటున్నావు నీవు? అందుకు ఆయన అంటాడు కదా కిందకి వచ్చినప్పుడు 25వ వచనంలో, 25వ వచనం, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను, నాకు జ్ఞాపకము చేయుము, మనము కూడి వాదింతము, నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము. నేనే నీ పాపాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీ గతాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? నేను తుడిచేస్తానంటున్నాను కదా. నేను మొత్తాన్ని కంప్లీట్గా కడిగివేసి ఫ్రెష్గా నువ్వు స్టార్ట్ చేయడానికి నేను కడిగివేస్తాను నీ పాపాలను అన్నిటినీ. నువ్వు మొదలుపెట్టు, నీ ఆత్మీయ జీవితాన్ని ఫ్రెష్గా మొదలుపెట్టు. ఎక్కడ పడిపోయావు అక్కడ లేడానికి ప్రయత్నం చేయి. నువ్వు నీతిమంతునివైతే, నా యందు విశ్వాసం ఒకవేళ నీకు ఉన్నట్లయితే, నన్ను నమ్ముకున్నట్లయితే, నువ్వు నీ గురిని చేరుకోవాలని ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తున్నట్లయితే మొదటగా నువ్వు మొదలుపెట్టు, స్టార్ట్ చేయి. నేను పాతవన్నీ మర్చిపోతున్నాను, దాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు, దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు, నిన్ను వెనక్కి లాగడం తప్ప. ముందుకు వెళ్ళకుండా వెనక్కి లాగివేస్తుంది. కాబట్టి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయి. గతాన్ని నేను జ్ఞాపకం చేసుకోను, నువ్వు వెళ్ళు, నీకు సక్సెస్ ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒకవేళ ఆలోచన చేస్తావా అలాగే, నువ్వు నీతిమంతుడనో లేకపోతే ఇంకొకటి ఆలోచించా, నాతో కలిసి వాదించు, చూద్దాం నువ్వు ఎంతవరకు నీతిమంతుడో, లేకపోతే ఎక్కడ నువ్వు పడిపోయావు, ఏ పరిస్థితి ఉందో, నువ్వేమన్నా వాటిని సరిచేయగలవా? నీ వ్యాజ్యాన్ని నాకు ఒకసారి వినిపించి ఏమన్నా చేయగలవేమో. నేను జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఒకవేళ నువ్వు తప్పులను నేను ఎత్తిపడితే నువ్వు మిగులుతావా? నువ్వు నీ పరిస్థితి ఏంటి? నువ్వు పాపాలు చేయలేదా? నువ్వు తప్పులు చేయలేదా? నేను జ్ఞాపకం చేసుకోనని చెప్తున్నాను కదా. నేను జ్ఞాపకం చేసుకుంటే నీ పరిస్థితి ఏంటి? ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. తప్పులు చేయడము సహజమే, కానీ ఒప్పుకున్నవాడే నీతిమంతునిగా తీర్చబడతాడు. సరి చేసుకున్నవాడే తన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళగలడు. దేవుడు ఖచ్చితంగా ఈ సంవత్సరం మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ నేను ఆగిపోయా, ఏ బలహీనతలో నేను ఆగిపోయా, గుర్తించినప్పుడే నువ్వు లేయగలవు. గుర్తించినంత వరకు అదే ఊబిలో ఉండిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆత్మీయ జీవితము ఒక్కసారి మొదలుపెట్టిన తర్వాత ఆగిపోయేది కాదు, ముందుకే సాగిపోవాలి. ఎక్కడ ఆగిపోయేది కాదు అది. గతాన్ని తలుచుకుంటూ ఉన్నామంటే నీ హృదయం పాడైపోతుంది, నీ ఆలోచన పాడైపోతుంది, నీ జీవితం పాడైపోతుంది కదా. హృదయాన్ని అంతటిని ఒక చిన్న విషయమే కావచ్చు, ఏ బలహీనత అయినా కావచ్చు, అదే నిన్ను ఆ హృదయాన్ని పాడు చేస్తుంది. అదే అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథియన్స్ 5వ అధ్యాయంలో, 1 కొరింథియన్స్ 5వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతాను. 6వ వచనంలో, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు కదా. కొంచెము పులిపిండి, పులిసిపోయినది ఒక పెద్ద ముద్దలో, పిండి ముద్దలో కొద్దిగా పులిసిపోయినది ఉంటే ఆ పులిసిన పిండి ఏం చేస్తుంది? ఆ ముద్దంతటిని పాడు చేస్తుంది. ఒక్క బలహీనత, ఒక్క చేదైన వేరు నా హృదయంలో ఉంది అని అంటే ఆ చేదైన వేరు నా హృదయాన్ని అంతటిని పాడు చేస్తుంది. అది ఏదైనా కావచ్చు, ఒకరి మీద కోపమే కావచ్చు, ద్వేషమే కావచ్చు, అసూయే కావచ్చు, లేకపోతే ఏ బలహీనత అయినా కావచ్చు, లోకంలో ఉన్న ఒక దానిని ఆలోచన చేయడమే కావచ్చు, శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం ఏవైతే ఉన్నావో ఏదైనా కావచ్చు. ఒక్క చిన్నది నా జీవితంలో ఉన్నట్లయితే అది నన్ను ఏం చేస్తుంది? హృదయాన్ని అంతటిని పులిసేలా చేస్తుంది. పాపము నింపబడేలా, అంటే నెక్స్ట్ ఇంకొక పాపం చేస్తాను, నెక్స్ట్ ఇంకొక తప్పు చేస్తాను, నెక్స్ట్ ఇంకొకటి. దాని యొక్క స్వభావమే అది. పులిసిన పిండి యొక్క స్వభావమే అది. మిగతాదంతటిని పాడు చేయడమే. మన జీవితంలో ఉన్న ఏ చేదైన వేరు కావచ్చు, ఏ చిన్నదైనా కావచ్చు, అది మన జీవితాలని పాడు చేస్తుంది. అందుకని ఏం చేయాలా? మీరు క్రొత్త ముద్ద అవ్వండి. క్రొత్త ముద్ద అవ్వాలి. ఏం చేయాలి? దాని అంతటిని పారేయాలా. పులిసిన పిండి ఏది ఉండకూడదు మన జీవితంలో, పాతది ఏది ఉండకూడదు. నేను నూతన సృష్టిని అని ప్రతిరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. పాతవన్నీ గతించిపోయాయి నా జీవితంలో, సమస్తము కూడా క్రొత్తవయ్యాయి, నూతనంగా చేయబడ్డాను, నేను నూతన సృష్టిని. నేను ఆలోచన చేద్దాం. నూతన సంవత్సరం రాబోతుంది. ఇంకొక సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. ఎందుకు ఈ సంవత్సరంలో ఎక్కడ నేను ఫెయిల్ అయ్యాను, ఎక్కడ ఆత్మీయంగా బలహీనంగా ఉన్నాను? మనం నూతన సంవత్సరం కోసం కాదు మనం సిద్ధపడేది. ఇంకొక నూతన సంవత్సరం వస్తుంది అని అంటే ఆయన రాకడకు సమీపిస్తున్నాము అని అర్థం.
ఆయన రాకడకు సమీపిస్తున్నాను అని అంటే నాలో పులిసిన పిండి ఏదైనా ఉందా అని ఆలోచన చేయాలి అనేది మన 21 రోజుల ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుని చిత్తం అదే, దేవుని ఉద్దేశం అదే. ఆయన మహా కనికరము చొప్పున 21 రోజులు మనల్ని చక్కగా నడిపించాడు. మనలో ఉన్న పులిసిన పిండిని తీసుకోనంత వరకు నేను ఆత్మీయంగా ముందుకు వెళ్ళలేను. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం, అందరిని ప్రేమించే ప్రయత్నం చేద్దాం, అందరిని క్షమించే ప్రయత్నం చేద్దాం, అందరితో ఏక మనసు కలిగి ఉండే ప్రయత్నం చేద్దాం. ఆయనను ప్రేమిద్దాం పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నా చుట్టుపక్కల ఉన్న వారిని ప్రేమించే ప్రయత్నం చేద్దాం. చేదైన వేరు నా హృదయంలో ఉండకూడదు, ఏది కూడా నా జీవితంలో ఉండకూడదు. అది నన్ను నిత్యత్వానికి తీసుకువెళ్ళదు. దాని గురించి నేను ఆలోచన చేస్తూ ఉన్నాను అని అంటే నేను అక్కడే ఉన్నాను, నా ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళట్లేదు అని అర్థం. దాని గురించి ఆలోచన చేయొద్దు, ఆయననే దేవుడే నేను ఆలోచన చేయను అని అంటున్నాడు. నువ్వెందుకు ఆలోచన చేస్తూ ఉన్నావు? కాబట్టి మన జీవితాలు, మన ఆత్మీయ జీవితము ఎక్కడ ఉంది అనే విషయము ఖచ్చితంగా మనకు తెలుసు. కాబట్టి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రానున్న దినాలలో దేవుని ఉద్దేశాలంటూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చేదైన వేరుని మన జీవితాలలో, మన హృదయంలో నుంచి ఖచ్చితంగా తీసివేయాలి. లేకపోతే మనల్ని అది పాడు చేస్తుంది, నిత్యత్వానికి ఖచ్చితంగా మనల్ని చేర్చదు. చిన్న విషయం జ్ఞాపకం వస్తుంది. ఒక సేవకుడు అంట ఇట్లాగే మంచి సేవకుడు, ఆఫ్రికాలో పేరు తెలియదు, కానీ ఆ వ్యక్తి పేరు తెలియదు, ఖచ్చితంగా ఎక్కడ అనేది లొకేషన్ కూడా తెలియదు, కానీ ఆఫ్రికా ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉన్నాడు. చక్కగా నమ్మకంగా పరిచయం చేస్తున్నాడు. విశ్వాసుల ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మంచి సేవకుడు అని సాక్ష్యం పొందుకున్నాడు. దేవుడు కూడా చక్కగా ఆశీర్వదిస్తున్నాడు. అప్పుడే పరిచర్య కంప్లీట్ చేసుకొని, వాక్యం కంప్లీట్ చేసుకొని, ఆ రోజు సండే కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చారు ఇద్దరు భార్యాభర్తలు. వచ్చి భోజనం చేసుకున్న తర్వాత కాసేపు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అనుకోకుండా ఒక సందర్భం వారి మధ్యలో వస్తుంది. ఆ సందర్భాన్ని వారు డిస్కస్ చేస్తున్నప్పుడు ఒకరి మీద ఒకరు కొంచెం అరుచుకోవడం మొదలుపెట్టారు. అది కాస్త ఎక్కువైపోయింది. ఒకరినొకరు తిట్టుకోవడం మొదలుపెట్టారు. ఎక్కువైపోయింది అది. చివరికి గొడవ పడే స్థాయికి వెళ్ళారు. ఆ సందర్భాన్ని బట్టి భార్య ఏం చేసింది, కోపం తట్టుకోలేక లాగ్ కొట్టింది పాస్టర్ గారిని, ఒక దెబ్బ వేసింది, సేవకుడిని కొట్టింది. షాక్ అయిపోయాడు ఆయన. ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది, బయటికి రాలేకపోయాడు కొద్దిసేపు. నన్ను కొట్టింది, ఎలా కొట్టగలిగింది కదా. సహజంగా పాస్టర్, మంచి పాస్టర్ అని ఉన్నప్పటికీ తన కోపాన్ని చూసి, లేకపోతే ఏదో మాట పెరిగిపోయి మొత్తానికి ఒక దెబ్బేసింది. ఏం చేయాలో అర్థం కాలే తనకి. మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. తలుపేసేసుకొని ఉన్నాడు. తలుపేసుకొని లోపల ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ బయట భార్య కూడా కూర్చొని ఆలోచన చేస్తుంది. ఏంటి ఇలా జరిగింది, ఎలా చేశాను నేను, ఇలా తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, చేయకుండా ఉండాల్సింది. చాలా వేదన పడుతుంది, చాలా పశ్చాత్తాపడుతుంది. ఉండలేకపోయి తలుపు కొట్టి సారీ చెప్పడానికి డోర్ నాక్ చేస్తే తలుపు తీశాడు. తలుపు తీస్తే అంటుంది తను, క్షమించండి నన్ను, నేను పొరపాటు చేశాను, అలా చేయకుండా ఉండాల్సింది, అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది అని తను సారీ చెప్పేస్తుంది. కానీ ఆ పాస్టర్ గారు తలుపేసేసుకుంటాడు. ఏం మాట్లాడాడు కానీ తలుపేసేసుకుంటాడు. తను బయటకు వచ్చేసి అదే జ్ఞాపకం చేసుకొని భార్య బాధపడుతూ ఉంటుంది. భోజనానికి పిలుస్తుంది, తలుపు తీస్తాడు కానీ మళ్ళీ సారీ చెప్తుంది, కానీ మళ్ళీ భోజనానికి రాడు. ఈవినింగ్ రాత్రి భోజనానికి రాడు. సరే, ఈమెనేమో బయట పడుకుంటుంది, లోపల పాస్టర్ గారు పడుకొని ఉంటాడు. తను బయటనేమో నిద్ర పట్టదు, తను ఆలోచన చేస్తుంది, పొరపాటు చేశానని దేవునికి సారీ చెప్తుంది, తనకు సారీ చెప్పింది. లోపల పాస్టర్ గారు కూడా ఏదో ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఎట్లాగైతే పడుకొని నిద్రపోయాడు. ఆ రోజు మరి యాక్చువల్గా కరెక్ట్గా గుర్తులేదు, కానీ నేను విన్నాను చనిపోయాడో లేకపోతే కల వచ్చిందో తెలియదు. మొత్తానికి పరలోకం వెళ్ళాడు. పరలోకం వెళ్ళిన తర్వాత క్రీస్తువారు తన వద్ద క్రీస్తువారి ఎదుట నిలబడ్డాడు. ఆయన మాట్లాడుతున్నాడు, అక్కడికి వెళ్ళు, అక్కడ నరకం అని రాయబడింది, నరకానికి వెళ్ళు అని చెప్పేసి అంటాడు. నరకాన్ని చూపిస్తున్నాడు. షాక్ అయ్యాడు తను. అయ్యా, నువ్వే ఇంత గొప్ప పరిచర్యను ఇచ్చావు, ఇన్ని అద్భుత కార్యాలు చేశావు, ఇంత గొప్పగా నన్ను వాడుకుంటున్నావు, నువ్వే కదా ఆశీర్వదిస్తున్నావు, నేనే పొరపాటు చేయలేదు, ఏ తప్పు చేయలేదు కదా, నేను నరకానికి వెళ్ళడం ఏంటి అని అన్నప్పుడు తను మాట్లాడుతున్నమాట, నీ భార్య కొట్టింది నిజమే, నీ భార్య నిన్ను ఒక దెబ్బ కొట్టింది, కానీ తను పశ్చాత్తాపడింది.
తను క్షమాపణ అడిగింది, కానీ నువ్వు దాని క్షమాపణను అంగీకరించలేకపోయావు. నీ హృదయములో ఒక కోపాన్ని పెట్టుకున్నావు, ద్వేషాన్ని పెట్టుకున్నావు, నన్ను కొడుతుందా అనే ఆలోచన పెట్టుకున్నావు. క్షమించలేకపోయావు. నువ్వు నీ భార్యను నువ్వు క్షమించలేకపోయావు. అన్ని విషయాలు బాగానే ఉన్నాయి, కానీ ఖచ్చితంగా దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? క్షమించకపోతే నేను ఖచ్చితంగా క్షమించను అని రాయబడింది. మత్తయి సువార్త 6వ అధ్యాయం పరలోక ప్రార్థన అయిపోయిన కిందికి వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని వాక్యం స్పష్టంగా సెలవిచ్చింది. ఒక్కరిని క్షమించలేకపోతే, ఏదైనా ఒక చేదైన వేరు మన జీవితంలో ఉన్నట్లయితే అది మనల్ని నిత్యత్వానికి తీసుకువెళ్ళదు. అదే విషయాన్ని పాస్టర్ గారితో మాట్లాడితే, తప్పు ఒప్పుకున్నా, నిజమేనా, క్షమించు, నన్ను సారీ అని చెప్పే లోపల తనకు మళ్ళీ మేలకు వచ్చేస్తుంది. వెళ్ళి భార్యతో సమాధాన పడతాడు. తన చేసిన తప్పును నేను కూడా అనకుండా ఉండాల్సింది, నేను తప్పు చేశానని తను కూడా క్షమాపణ అడుగుతాడు భార్యను. ఇద్దరు సమాధాన స్థితిలోకి వస్తారు. జరగాల్సింది అది అండి. మన జీవితంలో ఎవరు కూడా క్షమించలేని వారు అనేది ఎవరు కూడా మన జీవితంలో ఉండకూడదు. ఎవరిని నేను ప్రేమించలేను అనేవారు మన జీవితంలో ఎవరు ఉండకూడదు. దేవుడు ఈ రెండింటికి చాలా 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 విలువ ఇస్తాడు. మీ అపరాధములు క్షమించబడాలి అని అంటే మీరు కూడా ఇతరుల అపరాధాలను క్షమించాలి. క్షమించకపోతే నేను మిమ్మల్ని క్షమించను. ఖచ్చితంగా రాయబడింది. మీకు వాక్యం తెలుసని నేను చూపించట్లేదు. ఒకవేళ చదవాలనుకుంటే మత్తయి సువార్తలో ఒక మాట చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ వచనము, 14వ వచనము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. ఖచ్చితంగా రాయబడింది కదా, క్షమించడు. మనుషుల అపరాధాలను, వారు చేసిన తప్పులను క్షమించకపోతే మనల్ని ఏది ఆపివేస్తుందో తెలుసా? నిత్యత్వానికి వెళ్లకుండా, మన మారథాన్లో ముందుకు వెళ్లకుండా ఏది ఆపేస్తుందో తెలుసా? ఎదుటి వ్యక్తిని ప్రేమించలేకపోవడం, ఎదుటి వ్యక్తిని క్షమించలేకపోవడం. ఎక్కడ మనం పడిపోతున్నామంటే అక్కడే పడిపోతున్నాం. ఈ విషయాలలో పడిపోతున్నాం. నన్ను వల్లే నా దేవుని ప్రేమించడానికి నేను ఇష్టపడుతున్నా, కానీ నా చుట్టుపక్కల ఉన్న వారిని క్షమించడానికి నేను ఇష్టపడట్లా, ప్రేమించడానికి ఇష్టపడట్లా. కానీ దేవుని వాక్యం ఖచ్చితంగా సెలవిస్తుంది, ఇది నెరవేర్చబడకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు ఆత్మీయ జీవితం జీవించినా ఖచ్చితంగా నిత్యత్వానికి వెళ్ళలేము కదా. ఎన్ని సంవత్సరాలు మొదటి అటెంప్ట్లో థామస్ గారు ప్రయత్నం చేసి మొదటి అటెంప్ట్లో ఫెయిల్ అయ్యాడు. అదే అటెంప్ట్ ట్రై చేస్తూనే ఉన్నాడు అనుకోండి జీవితకాలము. బల్బును కనుక్కునేవాడా? ఖచ్చితంగా కనుక్కోలేడు. మొదటి వెళ్ళిన మార్గంలోనే నేను హైదరాబాద్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను అనుకో, వెళ్తానని నేను ఎప్పటికైనా వెళ్ళలేను. ఎగ్జాక్ట్గా అలాగే నా హృదయంలో చేదైన వేరు ఏది పెట్టుకొని నేను ఆత్మీయంగా జీవిస్తున్నాను, ఆత్మీయురాలిని అంటే ఖచ్చితంగా దేవుడు ఒప్పుకోడు. సత్యాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. నిజమేమిటో, నిజమైన వెలుగులో నడిచే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం నేను ఎక్కడ పడిపోయానో, ఎక్కడ నా బలహీనత ఉంది గ్రహించే వరకు కూడా ఆయన పాదాలను పట్టుకొని బ్రతిమలాడుకుందాం. అయ్యా, నేను ఈ తప్పు చేశాను, ఈ పొరపాటు చేశాను, నన్ను తిరిగి నిలవబెట్టు నాయనా, నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఇది మనం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం అందరినీ ప్రేమిద్దాం, అందరినీ క్షమిద్దాం, అందరితో సమాధానంగా ఉండే ప్రయత్నం చేద్దాం, ఏకత్వం సాధించే ప్రయత్నం చేద్దాం, మనం మారథాన్ని ముగించే ప్రయత్నం చేద్దాం. ఆయన రాకడ వచ్చే లోపల మనం సరిచేయబడదాం, లేకపోతే ఖచ్చితంగా విడిచిపెట్టబడతాం. మన కూడిక యొక్క ముఖ్య ఉద్దేశం అదే. నిత్యత్వంలోకి వెళ్ళాలి అని అంటే నన్ను కొన్ని విషయాలు ఆపేస్తున్నాయి, నన్ను ముందుకు వెళ్లకుండా చేస్తున్నాయి. అది నాకు తెలిసినప్పటికీ కూడా నేను సరి చేసుకోలేకపోతున్నాను. ఈ విషయాన్ని గ్రహిద్దాం. ఈ సంవత్సరం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం, నిత్యత్వానికి వారసులు అవుదాం. అట్టి కృప దేవుడు నీకు నాకు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.